అదే కనుక ఈ ప్రాసెస్ అంతా ఒక హెచ్ఆర్ కానీ వీళ్ళందరూ చేస్తే ఎంత టైం అవుతుంది, ఎంత మ్యాన్ అవర్స్ పెట్టాల్సి వస్తుంది, ఎంత మనీ కన్స్యూమ్ అవుతుంది. ఇదంతా షార్ట్ లిస్ట్ చేస్తుంది. అయితే ఇంకా దీంట్లో మాట్లాడుతూ ఇంకా ఏమంటున్నారంటే ఇంకా షార్ట్ లిస్ట్ చేయబోతుంది. చాలా కంట్రీస్ లో లైక్ డైరెక్ట్ గా వెళ్ళి జాబ్ చేయడం కాదు, రిమోట్ ఫస్ట్ అనే పాసిబిలిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది. జైపూర్ కానీ, ఉదయ్పూర్ కానీ, మన ఇందోర్ కానీ ఇవన్నీ లైక్ రిమోట్ ఎక్కువ చేస్తున్నారంటే ఈ ఏరియాస్ నుంచి. సో ఇక్కడ జాబులు చేస్తున్నారు. సో చాలా మంది ఆఫీసుకు రావడానికి ఇష్టపడట్లేదు. సో ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం వస్తుంది. వీళ్ళందరినీ ఇలాగా హైరింగ్ ప్రాసెస్ లో కనుక ఒక్కళ్ళని పిక్ చేసి కాల్ చేసి వాళ్ళు మళ్ళీ రీస్కెడ్యూల్ అంటే కనుక అది రీస్కెడ్యూల్ చేసుకొని చేసటంలో మ్యాన్ అవర్స్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. వస్తే కనుక ఫైనల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వస్తారు, వాళ్ళని మనుషులు ఇంటర్వ్యూ చేస్తారు అని. కానీ నాకు దీంట్లో పాజిటివ్ ఎంతైతే ఉందో నెగిటివ్స్ కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే స్కిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూస్తున్నారు. మనకి సాఫ్ట్వేర్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్, బట్ నాట్ 100%. కొంతమంది స్కిల్ ఎక్కువ ఉన్న వాళ్ళు నాకు తెలిసిన ఎన్ని కంపెనీలో పనిచేశాను కదా,